ఓలా ఉబేర్ ర్యాపిడో మేము రోజు ఓలా ఉబేర్ నడిపిస్తాము 2-3 కిలోమీటర్స్ కి 15 రూపీస్ 32 రూపీస్. ఈ రోజు ఇస్తున్న రేట్ ఇది. ఓన్లీ 3 కిలోమీటర్స్ కి 32 రూపీస్, 2.1 కిలోమీటర్ 30 రూపీస్. దీనికి ఇచ్చేది 21 రూపీస్. అంటే ఈ రోజు ఆటో స్ట్రైక్ ఉన్నది కాబట్టి ఓలా వాళ్ళు ర్యాపిడో ఉబేర్ వాళ్ళ పేరు పెంచి ఇస్తున్నారు. 24 రూపీస్ ఇచ్చేది 32. అంటే ఈ రోజు మేము స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి ఓలా ఉబేర్ ర్యాపిడో వీళ్ళందరికీ అర్థమవుతుంది. లేదంటే ఇప్పటిదాకా మేము మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. అంటే మా ఐక్యతం ఏదంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఓలా ఉబేర్ ర్యాపిడో వాళ్ళు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అది మేము మా వంతుకు మేము ఏదో చేసుకున్నాం, కానీ మీరందరూ తీసుకొచ్చేసి ఇవన్నీ ఇచ్చి మేము ఇస్తున్నాం. మా దగ్గర ఓన్లీ యాప్ ఓపెన్ చేస్తే 30 రూపీస్, 29 రూపీస్ మా దగ్గర తీసుకుంటున్నారు పర్ డే. 29 రూపీస్ ఓన్లీ ఓపెన్ చేస్తే. ఈ రోజు ఇస్తున్న రేట్ ఏంది, ఎందుకు ఇస్తున్నారు ఈ రోజు అంటే ఈ రోజు ఆటోలు స్ట్రైక్ ఉన్నది కాబట్టి మీరు రేటు పెంచిస్తున్నారు. ఇదే మాకు రేట్ ఇస్తే మేము డైలీ నడిపించేటోళ్ళము, మేము మీతోటి జాయింట్ ఉన్నాము, మేము మీ పార్ట్నర్. అయితే ఈ రేట్ ఇస్తే సరిపోతుందా మీకు? ఈ రేటు ఇప్పుడు అవసరం లేదన్న మాకు. ఓలా ఉబేర్ ర్యాపిడో మాకు అవసరం లేదు. మా యాప్ మేము డౌన్లోడ్ చేస్తున్నాము, మా యాప్ మేము నడిపించేటోళ్ళం. జస్ట్ ఇంకా 15 to 20 days ఆ లోపల మా యాప్ కూడా వస్తుంది. డ్రైవర్ బంధు యాప్ వస్తుంది. ఆ డ్రైవర్ బంధు ILWF వాళ్ళు డ్రైవర్ బంధు యాప్ ఓపెన్ చేస్తున్నారు, అది నడిపిస్తాం. మినిమం ప్యాసింజర్ కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఓలా ర్యాపిడో ప్లేస్ లో సెంట్రల్ నుంచి కూడా ఒక యాప్ అనేది అప్లికేషన్ అనేది పబ్లిక్ లో వస్తుంది. కొత్త యాప్ వస్తుంది, అది ఒక 15 days లోపల వచ్చేస్తుంది. డ్రైవర్ బంధు యాప్ అని ఉంది, ఆ యాప్ మేము తీసుకొస్తున్నాము. ఆ డ్రైవర్ వాళ్ళ మా మిత్రులు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికి పనిచేస్తుంది. అది దాంతో ఎవరికి ప్రాఫిట్ ఇచ్చేది లేదు. వాళ్ళకు ఇన్ని కట్టాలా, ఓపెన్ చేస్తే 30 రూపీస్ ఇవ్వాలా అన్నట్టు లేదు. మాకు అదే కావాలి. ఈ రోజు ఇచ్చిన అదిగాక ప్లస్ రోడ్ మీద నడుస్తున్నాం సార్. కస్టమర్ పిలిచాడు, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇంటి దాకా వెళ్ళిన తర్వాత 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత క్యాన్సల్ సార్. క్యాన్సల్ చేశారంటే మేమేం చేయాలి? కస్టమర్ క్యాన్సల్ అంటే మీరు నడిపిస్తున్నారు, యాప్ మీది, మీరు పైసలు ఇస్తున్నారు, మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మేము ఎందుకు ఆ కస్టమర్ ని పిక్ చేయాలా? మీరు ఎందుకు మాకు అవసరం రానప్పుడు మీరు రోడ్డు మీద ఏదో గొడవ అయిపోయింది, ప్యాసింజర్ దిగి 300 ఇదా 500 ఎట్లా అయింది అంటే కంపెనీ ఇచ్చిందో తీసుకో. ఇక్కడ ఫేర్ 300 చూపించింది, ఆడికి వెళ్ళిన తర్వాత 450 500 చూపిస్తుంది. అది ఎట్లా చూపిస్తుంది కస్టమర్ అడుగుతున్నారు. మేము అంటున్నాం కంపెనీ. ఒక 5 నుంచి 10 సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే ఆటో వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు చెప్పేటోళ్ళు. వాళ్ళు అది మాట్లాడుకుని వాళ్ళ దగ్గర ప్రైస్ ఆటో దొరకాలంటే ఒక 4-5 ఆటోలు మాట్లాడుకో పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు ఓలా ర్యాపిడో వల్ల వాళ్ళకి డైరెక్ట్ గా కస్టమర్ చూసుకొని చెక్ చేసుకొని ఓకే ఈ ప్రైస్ మాకు ఓకే అని చెప్పేసి ఓలాలో తక్కువ ఉంటే ఓలా, లేకపోతే ర్యాపిడోలో తక్కువ ఉంటే ర్యాపిడో బుక్ చేసుకొని వాళ్ళైతే సేఫ్ గా అయితే వెళ్తున్నారు. మరి దీన్ని బట్టి సార్ వాళ్ళు సేఫ్ గా వెళ్తున్నారు కదా, మా గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే మేము అప్పుడు ఎక్కువ అడిగినాం కాబట్టి వాళ్ళు 4 ఆటోలు అడిగి వెళ్ళేటోళ్ళు, కానీ ఇప్పుడు ఫేర్ చూపిస్తుంది కదా. అదే సేమ్ క్వశ్చన్ నేను కూడా చేస్తున్నాను. మీరు బుక్ చేసినప్పుడు 300 చూపించింది, మళ్ళా మీరే డ్రాప్ అయిన తర్వాత అప్పుడు 500 చూపిస్తుంది. మీరే ఎందుకు ఇవ్వట్లేదు? అది మాతోటి కొట్లాడే అవసరం లేదు. మేము దాంట్లో యాప్ ఏం చేయట్లేదు కదా, కంపెనీ ఇస్తుంది మాకు. ఆ కంపెనీ ద్వారా మీరు ఇవ్వాలి. మేము ఇయ్యము, మాకు 300 చూపించింది, 300 ఇస్తాం, దానికంటే ఎక్కువ ఇయ్యం అంటే మేమెవరికి అడగాలి? అంతకుముందు అంటే ఎక్కువ ఫేర్ అడుగుతున్నాం కాబట్టి 4 ఆటోలు అడిగిపోతున్నారు. ఇప్పుడు కంపెనీ ఇస్తున్న రేటు మీరు ఇవ్వాలా, అది ఎందుకు ఇవ్వట్లేదు? మీరు మాట్లాడాలి, కస్టమర్ కేర్ తోటి మీరు మాట్లాడాలి. డ్రైవర్ అంటున్నారు నువ్వు మాట్లాడుకో, నీ బండి, నేను చూపించిందే నేను ఇస్తాను అంటే మేమేం చేయాలి? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు కొంత ఇబ్బంది అయింది. మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు ఫ్రీ పాస్ అని చెప్పేసి 24 hours పాస్ అని కూడా ఇట్లా మొగోళ్ళ పెట్టడం వల్ల వాళ్ళు పాస్ కూడా ఎక్కువ వెళ్తా ఉన్నారు అన్నమాట. మరి ఇప్పుడు ఇవేమో కిలోమీటర్ కి ఒక ఫిక్స్డ్ రేట్ లేదు. మరి ఫైనల్ గా ఏం చెప్తారు? అలా అన్నిటికంటే బెటర్ మొత్తం బస్ ఫ్రీ అయిన కాడ నుంచి ఆటో వాళ్ళు మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే బస్ ఫ్రీ లేనప్పుడు మినిమం ప్రతి రోజు ఒక 1500-1800 డైలీ ఇంటికి తీసుకెళ్ళాం. ఈ రోజు దాంట్లో సగం కూడా తీసుకెళ్ళట్లేదు. అప్పుడు బండి నడిపిస్తే 300 ఫైనాన్సర్ కే కట్టాలా, 10,000 11,000 12,000 14,000 దాకా ఫైనాన్స్ ఉంది.
అది తీయాలా, ప్లస్ మేము నడిచేదానికి డీజిల్ గ్యాస్ వేయించుకోవాలా, అది ఫేర్ ఎక్కువ. ప్లస్ దాని తర్వాత మీరు ఇచ్చిన ఫేర్ కే మేము వెళ్ళేటప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయనప్పుడు మేము ఎందుకు మీతోటి ఉండాలా, మీరు ఎందుకు మాతోటి? మేము కాల్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం మీరు చూసుకోవాలా. అంటే వాళ్ళు ఎందుకు నడిపిస్తున్నారు, మన కంపెనీ ఎందుకు నడిపిస్తారు? సరే, మాతో గవర్నమెంట్ తోటి ఏంటంటే బస్ ఫ్రీ చేశారా, మా గురించి కూడా ఆలోచన. 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు, ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చారు? ఒక్కరికి చూపించండి. ఇవ్వలేనా భాయ్? ఇతనే లోగో మే కిసి కో 12,000 రూపాయలు మిలే అన్న, ఎవరికైనా దొరికినా 12,000? అంటే 12,000 ఇచ్చినా కూడా ప్రతి రోజుకి 33 రూపాయలు, ఒక రోజుకి 33 రూపాయలు. 33 రూపాయల పాల ప్యాకెట్ రావట్లేదు, 50 रुपये का पाला पैकेट दुकान खेलते, 50 रुपए का दूध का पैकेट है, 32 रुपए गवर्नमेंट देती हो रही. तो రేవంత్ రెడ్డి సాబ్ ఏ లెక్కతోటి 33 రూపాయలు ప్రతి రోజుకి మీరు ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. దాని తర్వాత మా గురించి ఆలోచన. ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాం సార్, 12 సంవత్సరాలు అయిపోయింది, మా మీటర్ పేరు పెరగలేదు, हमारा मीटर का रेट ऊपर नहीं चढ़ा, अभी चढ़ाओ, बताओ हमारे को फेर बढ़ाओ. ఎక్కియండి సార్ అంటే. మా డ్రైవర్ ఉన్నాం, హాస్పిటల్ కి తీసుకోవాలంటే ఆటో, గల్లీలో రావాలంటే ఆటో, ఇంటి దగ్గర రావాలంటే ఆటో. అంటే ఆటో అంతా చీపు. అంటే చీప్ అంటే అవసరం ఉంటే పిలుచుకుంటాం, లేదంటే వెళ్ళిపోరా అన్నట్టు. అంటే మేము కూడా గవర్నమెంట్ కి చెప్పవచ్చు, ఏం సార్ అవసరం ఉన్నప్పుడు మా ఇంటి దాకా వచ్చారు, చేతులు దండం పెట్టి ఓటు అడిగారు, ఈ రోజు మేము అడుగుతుంటే మేము అడుకో తినటం అయిపోయినాం. అంటే మేము మీ దగ్గర అడగాల, మీరు ఓటికో మా దగ్గరకు వచ్చారు, రొట్టెకి మేము మీ దగ్గరికి రావాలా, అదే చూపిస్తున్నారు గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ తోటి ఒకటే మాది, మీరు చేసేది డ్రైవర్ల కోసం ఏదో ఒకటి చేయండి సార్. అంటే మా గురించి ఆలోచించండి, లేదంటే బస్ బంద్ చేయండి, సిటీ ఆటో డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ చేయండి, ప్లస్ మా మీటర్ ఫేర్ అది బంద్ చేయండి. ప్లస్ 2 వీలర్ డివైడర్ లో అంటే ట్రాఫిక్ ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి లాంగ్ డివైడర్లు అయితే పెట్టారు, వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? డీజిల్ గానీ గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేటు పెరిగింది, మా రేటే పెరుగుతలేదు సార్. మా కడుపు తిప్పలా. ఎంత పొద్దున 6 గంటలకు వెళ్తే సాయంత్రం 12 గంటల వరకు బండి నడిపిస్తే 1000 రూపాయలు రావట్లేదు. దాంట్లో 500 గ్యాస్, 400 ఆటో కిరాయా, మిగిలింది నాకు 100 రూపాయలు 200. దాంట్లో నేను, నా పిల్లలు, 3 పిల్లలు, నేను, మా నాయన, మా అమ్మ, అంటే వాళ్ళందరినీ సాదుకోవాలా. గవర్నమెంట్ మాతో అవసరం లేదు. ఓటు ఉన్నప్పుడే మాకు అవసరం ఉంటది, ఓటు లేనప్పుడు మీరు సీటుకి ఎక్కారు, మా కిందికి దించారు. మీరు సీటు మీద కూర్చున్నారు, మా ఆటో సీట్ మీద మారో కిక్ మాంగో బీక్, అంటే కాంగ్రెస్ కు లానా బీక్ మాంగనా, ఇట్లా అయిపోయింది ఇప్పుడు. దానికంటే బెటరు మీరు మా గురించి ఏదైనా ఆలోచించండి. లేదంటే సార్, మీ గవర్నమెంట్ కు ఇప్పుడు మేము చేసేది ఒకటే, మీతోటి అయితే చెయ్యండి, లేదంటే రాజీనామా చేయండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా దగ్గరలో, మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఆటో కార్మికులంతా ఎటు సైడ్ ఉంటారు, అటు సైడా లేకుంటే కాంగ్రెస్ సైడ్ ఉంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి కాంగ్రెస్ మా గురించి ఏమైనా ఆలోచించి మంచిగా ఏదో సొల్యూషన్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళది ఉంటది. లేదంటే ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది కాంగ్రెస్ ఏం చేస్తుంది. ఏమన్నారు, షాదీ ముబారక్ 1 లాక్ ఇస్తా అన్నారు, దానికి 1 తులం బంగారం అన్నారు, 7 ఉంది. కరెంట్ ఫ్రీ అన్నారు. ఈ రోజు మళ్ళా న్యూస్ ఏంటంటే 200 యూనిట్స్ ఉండే, అది ఇప్పుడు ఫినిష్ అయిపోయింది, మీరు బిల్లు కట్టాలా, రైట్? దెన్ దాని తర్వాత మళ్ళా అన్ని స్కీమ్లు చేశారు. ఏముంది, ఏ స్కీమ్ ఇచ్చారు మీరు? ఏ స్కీమ్ ఇవ్వలేదు. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మీరు ఏమైనా దయచేసి మా గురించి, మా డ్రైవర్ బంధువుల గురించి ఏమైనా ఐక్యత చూపిస్తే నెక్స్ట్ సీఎం మీరే అవుతారు. లేదంటే దాని తర్వాత భగవంతుడే, కేసీఆర్ బెటర్. లేదంటే కేసీఆర్, కాంగ్రెస్ ఇప్పుడు స్కీమ్ మీద బండి ఇచ్చారు, కేసీఆర్ అన్న కూడా బిల్డ్ ఇచ్చారు. అప్పుడు మాకు బండి ఇచ్చినప్పుడు 2,75,000 కి బండి వచ్చింది. దాంట్లో మేము 50 కట్టేసి 50 మాకు రుణమాఫీ ఉండేది. ఇప్పుడు 7 ఉంది. ఇప్పుడు మేము కట్టేది 3,70,000 ఆటోకి. ఆ 70,000 50 రూపాయలు ఫైనాన్స్ కి ఇస్తే బండి ఇస్తా అంటున్నాడు. అంటే మళ్ళా గవర్నమెంట్ ఇచ్చిన బండి, ఆటో గవర్నమెంటే ఇస్తుంది. కానీ 50,000 ఏ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలా డ్రైవరు? ఆడు
పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితే 500 ఇంటికి తీసుకురావట్లేదు, 50,000 ఆయనకి ఇచ్చి బండి తీసుకోవాలా, ప్లస్ నెలకు 12,000 13,000 చిల్లర ఆయన కట్టాలి. 1 నెల 2 నెలలు కట్టకపోతే వచ్చి లాభం నాది అని బండి తీసుకొని వెళ్ళిపోతాడు. మేము చేతులు కట్టుకొని బండి ఇచ్చేయాలి. అంటే మా గురించి ఎవరు అడగటోళ్ళు ఎవరు లేరు, మా గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. అంటే ఈ గవర్నమెంట్ మాకు ప్రాఫిట్ అనేది లేదు. ఈ గవర్నమెంట్ నుంచి మాకు ప్రాఫిట్ ఉంటే నెక్స్ట్ సీఎం మీరే అవుతారు సార్, లేదంటే దయచేసి మీరే మీ వంతుకు రిజైన్ చేసుకోండి.